ఈ సమస్త భూమండలం, అందులో జీవించే సకల జీవకోటి, వాటి జీవన విధానం ఇవన్నీ అర్థవంతంగా ఉన్నాయంటే దానికి ఒకే ఒక కారణం వాటి మధ్యన ఉద్భవించే ప్రేమే. ఈ ప్రేమ అనేది ఓ తల్లికి బిడ్డకి మధ్య కావచ్చు, సహోదరుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు. ఏది ఏవైనప్పటికీ యవ్వన ప్రాయంలో 20 ఏళ్ల వయస్సులో ఓ ఆడామగ మధ్య ఏర్పడే ప్రేమే తలుచుకోవడానికి తీయగా ఉంటుంది, ఆలోచిస్తే ఆనందంగా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎలా కలవబోతున్నారన్నదే ఈ కథ. ఇంకెన్ని రోజులు మాట్లాడుకున్నట్టు మీ అక్క ఎవడు పెళ్లి చేసుకుంటాడో దీన్ని, కానీ వాళ్ళకున్నదే. కలిసుంటే నీతో ఇలా కలలానే తోచిందిగా, తల వంచి ఆకాశమే నిలిచుందా నా కోసమే. కరిగిందా ఆ దూరమే, వదిలెళ్ళా నా నేరమే, నమ్మింకా నన్నే ఇలా తీరుస్తా నీ ప్రతి కళ. హలో హలో, ఏంది 3 సంవత్సరాలు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఏం సంగతి? రేపు వెళ్తామా? ఎక్కడ? మన స్పాట్లో. మన స్పాట్లోనా? రేపు ఈవినింగ్. సరే కలుద్దాం. సరే మరి, బాయ్. యా బాయ్. పదవే నీ రెక్కలు నా రెక్కలు చాచి, ఓదమీ దిక్కులు ఆ చుక్కలు దాటి, పరువంలో రాదారి ఆకాశం అయిందే, పై పైకెళ్ళాలన్నదే చకోరి. తనలో ఆ చోటుకి చోటి కంటాను, నీతో ఏ చోటికైనా వెంటనే రానా. హలో నాను, ఇప్పుడే రీచ్ అయ్యా. నేను కూడా ఇప్పుడే రీచ్ అయ్యి ఫ్రెష్ అవుతున్నా. నేనే కాల్ చేద్దాం అనుకున్నా నీకు, ఇదే చేసిన. ఆల్ గుడ్డా? సరే ఓకే, ఆకలి అవుతుంది, తిన్నాక చేస్తా మళ్ళా. సరే సరే, ఓకే బాయ్. హలో, నువ్వు ఎట్లున్నావు? నేను కూడా బాగున్నా. చూస్తున్నారు మ్యాచెస్, ఇంకా తొందరలో వస్తా. మరి చూడకపోతే పెళ్ళట్లేదు. నాకు రాజేశ్వరి పెళ్ళైంది, నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంతే. మరి అట్లాంటిది ఏం లేదు. సర్లే, తొందరలో ఇండియా వస్తే వచ్చినాక మాట్లాడతాం. సరే సరే బాయ్. వీళ్ళేంటి అద్దరు లాకి రాజేసుకెళ్ళారు. హలో చెప్పురా, ఎట్లున్నావు?
పెళ్ళి ఇప్పుడే ఎందుకు చేసుకోవచ్చు టైం ఉందిలే ఇంకా శిరీషరా గవర్నీ లేవు శిరీష లేదు ఏం లేదు జస్ట్ తెలుసు కదా అంతే బాగుండాలి బాగుంటుంది కానీ నేనైతే ఏమనుకోలేదు అట్లా వస్తున్నా నెక్స్ట్ వీక్ సరే మరి ఫోన్ చేస్తూ వచ్చినాక రైట్ మరి కనులకి తను దొరికెనా మరి జాని కనేని నైనా అదే మమ్మీ మ్యాచెస్ పంపిస్తుంది ఇక ఒకటే అడుగుతున్నారు అంట ఏదో చూపి అంతగానో ఎవరు వచ్చారు నీకు ఆడే కరెక్ట్ నీకు కూడా వస్తుంది ఇట్లాంటిది ఏదో ఒకటి నాకు రాదు మనకి అవును ఉండే సరే సరే ఏమన్నావు మరి ఏమంటాం ఇక ఇవాళ రేపట్లో వచ్చేసే అంటాను ఏమవుతున్నా అయితే అందుకనే వచ్చినట్టు అన్నాడు అమ్మయ్యా ఇప్పటికైనా నాకు కొంచెం ప్రశాంతంగా దొరుకుతుంది ఎంజాయ్ ఆబ్వియస్లీ సరే 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 మరి ఏమనుకుంటున్నావు అదే ఇవాళ రేపు అయితే మొన్న మొదలతో ఫోన్ మాట్లాడుతుంది తెలుస్తుంది మ్యారేజ్ గురించి దాని గురించి చెప్తుంటే నువ్వు ఈ శిరీష పెళ్లి చేసుకోవచ్చు ఏం మాట్లాడుతున్నావు అంతా నేనే వేసిందా అది ఏం చెప్పిన ఇక ఇంటికి మంచిగానే ఉంటారు కదా ఎందుకు ఆలోచించారు రోడ్ చూస్తే ఎవరితో మాట్లాడినా అదే అంటుంది ఇక సర్లే అని చెప్పి లైట్ తీసుకున్నాను వాళ్ళు అంటనే ఉంటుంది మంచిగా తెలిసిందే కదా అన్నట్టు లైట్ తీసుకున్నాను నేను పడుతున్నా మొన్న నేను మా ఆఫీస్ కొలీగ్తో మాట్లాడుతుండే ఇండియాలో కొలీగ్తో ఇక ఆమె కూడా అట్లనే అడిగింది తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఇంట్లో షేరింగ్ ఉంటున్నా అన్న వాళ్ళు కూడా అడిగారు నువ్వు వచ్చేనా కదా మీ ఇద్దరు బాగుంటారు కదా ఎన్ని నుండి ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరు నాకు చేసుకుంటే అయిపోయి కదా అని అడిగారు అంటే నేను అన్నా అట్లేం లేకుండా అన్న ఇప్పుడు అంటే ఫ్రెండ్స్ లానే నేను చిన్నప్పటి నుంచి అని చెప్పేసి చెప్తున్నాను ఇక అందరు ఇట్లా ఏదో అనుకుంటా ఉంటారు స్పెండ్ అయిపోతుంది ఇట్లా ఉంటా మనం 20 years నుండి ఒకరికొకరం తెలుసు కదా మనకి ఇంత మంచి అండర్స్టాండింగ్ ఉంది చూస్తున్నాం కదా ఈ రోజుల్లో జనాలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు బట్ స్టిల్ మనం ఎలా ఉన్నామో ఇప్పటికీ కూడా అలానే ఉన్నాం సరే నేను చాలా చూద్దాం వచ్చేసరికి కొంచెం టైం తీసుకున్నాను అప్పటికి కూడా సేమ్ ఒపీనియన్స్ అంటే ఇప్పుడు ఇంకోటి మాట్లాడాను వాళ్ళకి మన ఆలోచన ఇట్లా ఇస్తున్నాను కదా వాళ్ళు ఒప్పుకుంటే నెక్స్ట్ ముందుకు వెళ్ళచ్చు వాళ్ళు వద్దు అనుకుంటే ఇప్పటివరకు ఎట్లా ఉన్నామో అట్లనే ఉండవచ్చు చూద్దాం మనది ఉందాం ఆలోచించుకున్నాం టైం ఉందా బాయ్ రగిలినదే కాలం కన్నెదుటే వజ్రాన్ని కనుగొంటూ ఉన్నా వెతికానే ఓ తీరాలని నిజమేదో తెలిసాక ఇప్పుడంటూ ఉన్నా ఎన్నటికీ నువ్వు కావాలని హలో హలో బాయ్ శిరీష హాయ్ నాన్న నువ్వేం చేస్తున్నావు ఏం లేదు ఇప్పుడే షాపింగ్కి వెళ్ళేసి వచ్చా నువ్వేం చేస్తున్నావు
ఇప్పుడే బయట నుంచి వచ్చిన. ఓకే, ఏం సంగతి? ఏం ఆలోచించావు? మొన్న ఎందుకు డైరెక్ట్గా చెప్తా రేపు. సరే, ఎక్కడ కలుద్దాం మరి? పార్క్ దగ్గర కలుద్దాం రేపు మార్నింగ్. సరే సరే అయితే చలో మరి, బాయ్. బాయ్ బాయ్. నేను మొన్న చాలా ఆలోచించాను దాని గురించి. బాగానే ఉంటా అనిపిస్తుంది మరి నాకైతే. నువ్వేమంటావు? అవును, నాకు కూడా మంచిగానే ఉంటుంది అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళకి చెప్పి చూద్దాం. చలో మరి, కాల్ చేద్దాం. నువ్వు వెళ్ళి కాల్ చేసి నేను కూడా వెళ్ళి కాల్ చేస్తాను. షూర్. ఏం చేస్తున్నావు అమ్మా? అదే మొన్న పెళ్ళి గురించి టాపిక్ వచ్చింది కదా, నేను శిరీష ఏమో ఇట్లా చేసుకుందామా అని ఆలోచిస్తున్నాం. మీకు ఒక మాట చెప్దామని. మీరు ఏమనుకుంటారు కూడా జర డాడీతో మాట్లాడి ఆలోచించి చెప్పు మరి. హలో అమ్మా, ఏం చేస్తున్నావు? అవునా, అదే మొన్న చెప్పినా కదా, నేను నానాజీ కూడా మాట్లాడుకున్నాము, బాగుంటుందేమో అని అనుకుంటున్నాము. కానీ మీకు అందరికీ నచ్చితేనే సరే అని అడుగుదామని కాల్ చేసా. సరే, ఆలోచించుకొని చెప్పండి ఈ విషయం మరి నాకు. సరే, బాయ్ మరి. నాన్నది ఏమన్నా ఫోన్ చేశాడా? మరి మనం చెప్పాలనుకున్నాం కదా. మనమే చెప్దామా, చేస్తామని చెప్పినాం కదా, చేద్దాం. సరే, ఓకే, వాళ్ళిద్దరికి ఇష్టమైంది కాబట్టి మనం కూడా ఓకే చెప్పేద్దాం. హలో నాన్న, ఏం చేస్తున్నావు? మరి ఏం చేద్దామంటావు? అదే ఆలోచించాము. ఈ నెల రోజులకి వెళ్ళి అందరితో డిస్కషన్ చేసాము. ఇక అందరూ పాజిటివ్గానే ఉన్నారు కాబట్టి ఇక మీరు కూడా, అంటే రేపు కూడా లైఫ్లో ఏం ప్రాబ్లం రాకుండా మీరు కూడా అంత మంచిగా ఉండి, వాళ్ళ అమ్మ నాన్న తరఫున వాళ్ళు కానీ మేము కానీ, మా ఇద్దరిది కూడా చాలా 20 ఏళ్ళ ఫ్రెండ్షిప్ కాబట్టి మంచిగా ఉంటే ఓకే. మీరు మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఓకే, మీ ప్రపోజల్కి మేము ఒప్పుకుంటున్నాం. ఓకే నాన్న, బాయ్. హాయ్ శిరీష, బాగున్నావా? అవునమ్మా, మంచిగా. ఏం సంగతి? సరే సరే, మీకు ఇష్టం అంటే సరే మరి, అంతేనా? అందరు మంచిగా ఉండాలి, మీ ఇద్దరు మంచిగా ఉండాలి అంతే. ఆలోచించాను కాబట్టి మీరు కూడా బాగుంటారని నేను కూడా ఓకే అని డిసిషన్ తీసుకుంటున్నాను. మీరు ఇంకా మంచిగా ఉండాలి, బాగుంటారు. ఈ ఇష్టమే మా ఇష్టం. ఓకేనమ్మా? ఓకే, బాయ్. అమ్మమ్మో నేనేమి వింటేనమ్మా, వాకిళ్ళ నిలిచింది వాస్తవమా, ఇన్నాళ్ళ గాయాలు మాయమమ్మా, అచ్చంగా ఈ రోజు నాదేనమ్మా, కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయేనమ్మా, కంటి చెమ్మల్లోనూ నేడు సంతోష ఛాయలమ్మా, నమ్మలేని కలలు నిలిచే కనుల ముందే. పడిగాపులో తలదాచుతూ గడిచాయిలే ఇన్ని రోజులు, ఒక క్షణమునే ఒక యుగముల ప్రేమ, చెలి రాకతో చెలి మాటతో మురిసాయిలే చిరునవ్వుల. ఈ చేతి స్పర్శ మొదటిసారి కాదు, ఎన్నో సంవత్సరాల క్రితమే మొదలైంది. కానీ ఈసారి ఎందుకో కొత్తగా అనిపిస్తుంది.